రైట్, ఇప్పుడు బులెటిన్లో న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ఆ మొక్క ప్రాణాల మీదకు తెస్తోంది. ఆ మొక్క తిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 గొర్రెలు చనిపోయాయి. అదే పంచపూల మొక్క అలియాస్ పులికంపగా మొక్క కూడా పిలుస్తారు. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పంచపూల మొక్కను తిని 90 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. లోడ్పల్లి అటవీ ప్రాంతానికి గొర్రెలను మేపేందుకు శీర్ష గ్రామానికి చెందిన రైతులు తీసుకెళ్లగా పంచపూల మొక్కలను తిన్నాయి. మొక్కను తిన్న వెంటనే గొర్రెలు అస్వస్థకు గురై చనిపోయాయి. ఇక ఈ మొక్కను తింటే పశువుల్లో కాలేయం దెబ్బతింటున్నాయి పరిశోధకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మొక్క విషపూరితం మాత్రమే కాకుండా ఇతర మొక్కల పెరుగుదలను కూడా అడ్డుకుంటుందని చెప్తున్నారు. ఈ మొక్క భాగాలను తింటే మనుషులకు కూడా ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలు పాడయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఈ మొక్కలపై రైతుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని పరిశోధకులు చెప్తున్నారు. ఎన్ని మందులు ఇచ్చినా బతుకులేవు కదా. రైట్, ఇక ఈ విషయం గురించి మరిన్ని వివరాలు ఆదిలాబాద్ నుంచి హరిశంకర్ అందిస్తారు. మొక్క తిని చనిపోయిన గొర్రెలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సుమారు 90 గొర్రెలు అయితే ఒక మొక్క తినైతే చనిపోయిన ఘటన పెంచికల్పేట మండలం లోడ్వెల్లి గ్రామానికైతే చోటు చేసుకుంది. ఏదైతే శీర్ష గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుందని అయితే ఇటు రైతులు చెప్తున్నారు. పంచపూల మొక్క తిని సుమారు 90 గొర్రెలు చనిపోయిన ఘటనకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం రైతులకు ఎంతో నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా అసలు ఈ పంచపూల మొక్క తినడానికి కారణం ఏంటి, అసలు ఈ అడవిలో ఎందుకు ఉంటుంది, ఈ అడవిలో ఈ మొక్కను తింటే అసలు ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ మొక్కలు తినడం వల్ల ఇటు జంతువులే కాదు మానవులు కూడా సరే అంటే సుమారు కిడ్నీ బాధిన పడతారని అయితే వైద్యులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు జరగడం రైతులకైతే చాలా నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఈ పంచపూల మొక్క తినడం వల్ల అయితే ఈ పశువుల కాలేయం దెబ్బతింటుందని అయితే ఇటు వైద్యులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ యొక్క మొక్క తిన్న పశువులు వెంటనే చనిపోతాయని అయితే వైద్యులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ మొక్క విషపూరితమే మాత్రమే కాకుండా ఇతర మొక్కల పెరుగుదలను కూడా అడ్డుకుంటుందని అయితే చెప్తున్నారు పరిశోధకులు. ఈ మొక్క భాగం నుండి ఏదైతే తింటే మనుషులకు కూడా ముప్పే ఉంటుందని అయితే ఇటు వైద్యులు అయితే హెచ్చరికలు జారీ చేస్తారు. ముఖ్యంగా ఇటు మనుషులకు కిడ్నీలు పాడయ్యే ఛాన్స్ ఉంటుందంటే వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ మొక్కపై రైతుల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు జరగడంతో అయితే రైతులు కోలుకొని దెబ్బ తిన్నారని అయితే ప్రస్తుతం మనం చెప్పవచ్చు. ఇలాంటి ఘటనలకు చోటు లేకుండా ఇటు వైద్యులు కూడా హెచ్చరికలు జారీ చేయాలి. ఇలాంటి మొక్కల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని అయితే ఇటు రైతులు కోరుతున్నారు. ఏది ఏమైనా ఇటు పెంచికల్పేటలో జరిగిన ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు అధికారులు కూడా చర్యలు చేపట్టాలని అయితే రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.